హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ మూడు వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిళ్ళు. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్, ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిళ్ళల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి, ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అని అంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి, కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అని అంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. మనము కొన్నిసార్లు పల్లీలు చట్నీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు పల్లీలు సపరేట్గా అలాగే మిరపకాయలు సపరేట్గా వేయించుకుంటూ ఉంటాము. అలా కాకుండా చూడండి, పల్లీలు, మిరపకాయలు అలాగే కరివేపాకు అన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసి ఇలా వేయించేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి చక్కగా వేగుతాయి. అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. పొద్దున్నే అడావిడిగా చేస్తూ ఉంటాం కదా టిఫన్, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, తొందరగా పని అనేది తొందరగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి. ఇది వేస్ట్గా పక్కన పడేసాను, అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను. తర్వాత మనము చపాతీ పిండి తెస్తూ ఉంటాం కదండి, 5 కేజీలది కానీ 10 కేజీలది కానీ. చపాతీ పిండి ఖాళీ అయిన తర్వాత ఈ పేపర్ అయితే పడేస్తూ ఉంటాం, ఈ కవరు. అలా పడేయకుండా చూడండి, ఇలా పిల్లో కవర్లు పెట్టేసేయండి. ఇలా నీట్గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక 2 పిన్నీస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలాంటి ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాము. చూడండి, ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి. వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద. అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది చక్కగా పీల్చేస్తుంది, టైల్స్ అనేవి గారకట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సింక్ అయితే మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం నైట్లో ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా సబ్బు వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఏదైనా పౌడర్ ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోయినది కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే పౌడరే కానీ కాస్త ఇలా స్ప్రింకల్ చేసేసామనుకోండి, బుద్ధింకలు రాకుండా ఉంటాయి, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు కొంతమందికి అయితే మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు రోజు యూజ్ చేసే క్రీమ్ కొద్దిగా తీసేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా క్రీమ్ అయితే యూజ్ చేస్తూనే ఉంటారు కదా, కొద్దిగా తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేయాలండి. కొద్దిగా ఎక్కువగా వేసుకోకూడదండి, లైట్గా పసుపు వేసేసి ఇలా మనము ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఫౌండేషన్ అవసరం లేకుండా ఫేస్ అయితే చక్కగా మంచి మేకప్ లుక్తో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే మొంగు మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ వెళ్ళిపోతాయండి మనం ఇలా కాస్త పసుపు వేయడం వల్ల. చూడండి, రెండిటికి మీరే తేడా అయితే గమనించవచ్చు. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము.
ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే దీన్ని కాస్త మందంగా ఉంది కాబట్టి నేను ఇలా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఈ సైడ్లో వచ్చిన మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ముందుగా ఇది కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత సైడ్లో వచ్చినది కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా సెట్ చేసేసుకుంటున్నానండి బాక్స్లో. ఇలాగైనా చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా గమ్ ఉంటే కాస్త గమ్ వేసేసామంటే గట్టిగా ఉంటుందండి, విడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం రోజు వాడే ఏదైనా క్లిప్స్ కానీ ఇలా క్రీమ్స్ కానీ గాజులు కానీ ఏదైనా కానీ ఉంటాయి కదా ఇంట్లో, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేసే బదులు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వాటర్ తీసేసుకొని తర్వాత కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను. తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా, పూజల్లో వాడుతూ ఉంటారు, అది కాస్త వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, స్ప్రే బాటిల్లో కానీ దేంట్లోనైనా వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఒక క్లాత్తో ఇలా ముంచేసుకున్నాను. గట్టిగా పిండేసి చూడండి, ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి. మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వాటర్ అవి పడేసి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా కనుక ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మరకలు లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ లిక్విడ్ అయితే మనకు చాలా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంట్లో ఫిల్టర్ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా షైనింగ్ వస్తాయండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. అంతేకాదండి, మంచి సువాసన కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఒకసారి ఇలా అంతా తుడిచేసామనుకోండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. చూడండి, ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, షైనీగా ఉంది. అలాగే మనము గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇవి మనం షాంపూ వేసాం కదా, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది కిచెన్లో. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. మనము దువ్వెనెల దువ్వేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల జిడ్డు మురికి అంతా పేరుకుపోతూ ఉంటుందండి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా ఎక్స్పైర్ అయిన పౌడర్ కానీ లేదంటే యూస్ చేసే పౌడరే కానివ్వండి, కాస్త ఇలా ఉదిరించేసేయండి. ఇలా కాస్త వేసేసి ఇంట్లో వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో ఇలా క్లీన్ చేసామంటే నీట్గా మురికి మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. అలాగే జిడ్డు కూడా వెళ్ళిపోతుందండి. మనం సబ్బు కానీ అలాగే ఏది షాంపూ కానీ ఏది పెట్టి కడిగే పనే ఉండదు. ఇలా జస్ట్ ఇలా అనేసామంటే అయిపోద్ది. ఎప్పుడైనా మనం టీవీ చూసుకొని కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత మురికి అనేది వచ్చేసిందో. మనం ఎప్పుడైనా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు, ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి, ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబెడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నైన్ పాలిష్ అయితే ఒక్కొక్కసారి గడ్డ కట్టుకోపోయి ఉంటుంది, మూత తీయాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా, కొద్దిగా బాడీ లోషన్ ఇలా తీసేసుకొని
కొద్దిగా తీసేసుకొని అప్లై చేసేసేయాలి. ఇలా చుట్టూరు ఇలా అప్లై చేసేసి కనుక మనం మూత పెట్టేసాము అని అంటే ఈజీగా వస్తుందండి ఎప్పుడైనా తీసేటప్పుడు. అంతేకాదు ఇది కట్టినప్పుడు చూడండి కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా ఇలా స్ప్రే చేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసేసాము అని అంటే బాగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయి. మనము వాష్రూమ్ కాడ అక్కడ వేసినప్పుడు ఇలా తడికి దానికి ఇలా జారుతూ ఉంటాయండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే జారి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్కి ఇలా అతికించేసేయాలి. వెనక వైపు ఇలా అతికించేసి దీన్ని కనుక మనము ఇలా తిప్పి వేసేసుకున్నామే అనుకోండి, మ్యాట్ అనేది ఫ్లోర్కి అదుక్కుంటుంది. అప్పుడు జారకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇడ్లీలకి అనేసి పప్పు నానబెడుతూ ఉంటాం కదండి, మినపప్పు. అలాంటప్పుడు దాంతోపాటు ఒక హాఫ్ కప్పు అటుకులు, అలాగే ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం అండి. ఇవి కనుక మనము పప్పుతో పాటు నానబెట్టి వేసాము అనుకోండి, ఇడ్లీలు మెత్తగాను ఉంటాయి, అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేనైతే దీంతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసి మనం మిక్సీ కనుక పట్టి ఇడ్లీ రవ్వలు కలిపేమే అనుకోండి, ఇడ్లీలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కొబ్బరి తురిమేది మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా, ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిలోనూ ఉంటాయి కదా, ఇలాంటిది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి. ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి. మనము క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి బెల్లంలో కానీ, లేదంటే పంచదారలో కానీ చీమలు పడతాయి కదండి, మనం ఏం చేసినా కూడా అవి పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని చీమలు పట్టిన పంచదారని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పంచదార కానీ, లేదంటే బెల్లం కానీ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఒక 3-4 రెమ్మలు ఇలా కరివేపాకు తీసేసుకొని ఆకులు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి. మనము కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసాము అని అంటే ఒక్క చీమ కూడా ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ, లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. టమాటో తీసుకున్నాను, చిన్న సైజు టమాటో తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. కాఫీ పౌడర్ని, కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి చూద్దాము. మనము బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా, బెడ్షీట్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా మురికి అయిన బట్టలు కానీ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసేయండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి బట్టలు అనేవి. నేను ఇప్పుడు చూడండి సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. మీకు ఎన్ని బట్టలు ఉన్నాయో చూసుకొని అంత సర్ఫ్ వేసేసుకోండి. ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీ ఇంట్లో అదే వేసేసుకోండి. ఇందులోకి ఈనో పౌడర్ వేసుకోవాలండి.
ఒక హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కువగా వేయకూడదు. ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు కానీ బట్టలు, లేదంటే ఇలా బెడ్‌షీట్స్ ఇలాంటివి ఉతికినప్పుడు కానీ ఇలా వేసేసుకోండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈనో పౌడర్ వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పౌడర్‌ని మిషన్‌లో వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ బెడ్‌షీట్స్ వేసానండి. మీరు బెడ్‌షీట్‌కైనా వేసుకోవచ్చు. ఎక్కువగా మురికి ఉన్న బట్టలకు కూడా ఇలా వేసేసేయొచ్చు. ట్రై చేసి చూడండి. మనం బెడ్‌షీట్స్ అయితే ఎప్పుడు ఉదకం కదండీ. 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో ఉదుకుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా గనుక చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎప్పుడైనా చపాతీ పిండి మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అక్కడే మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసి చూడండి. నేనైతే ఇక్కడ పూరీల్లాగా చేసేసానండి. ఇలా చేసేసి మనము కాస్త మందంగానే ఉండాలండి. చాలా పల్చగా ఉండకూడదు. చూడండి ఈ మందంతో ఉండాలి. తర్వాత మనం ఇడ్లీలు చేస్తూ ఉంటాం కదా! ఇలా ఇడ్లీ పాత్రని పెట్టేసినప్పుడు ఇది వేడి అయి ఉండాలండి. ఇది బాగా వేడి అయినప్పుడు చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీల్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా దీనిపైన ఇలా పెట్టేసి మనకి ఇడ్లీలు రెడీ అయ్యేలోపు ఇవి కూడా వేడి అవుతాయండి. చక్కగా ఇవి బాయిల్ అయిపోతాయి. చూడండి ఇలా రెండు వైపులు ఇలా టర్న్ చేసేసుకొని కాస్త ఇలా దానిపైన వదిలేసామనుకోండి బాగా డ్రై అయిపోతాయండి. చూపిస్తాను చూడండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని చక్కగా చల్లారించేసుకొని మనము ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. చూడండి ఎంత చక్కగా ఇలా అప్పడలాగా అయిపోయాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఇచ్చామనుకోండి పూరిల్లాగా అయిపోతాయి. లేదంటే మనము పుల్కల్లాగా కూడా కాల్ చేసుకొని తినేయొచ్చండి. మనకి ఎక్కువ రోజుల దాకా స్టోర్ ఉంటాయి. ఇలా చేసేసి మనం ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత. చూడండి ఆ లోపు మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఇలా ఇడ్లీ రెడీ అయ్యే లోపు మనం ఇలా చేసేసుకున్నామంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. అలాగే చూడండి ఇప్పుడు ఆయిల్లో వేసి కూడా చూపిస్తాను ఎంత చక్కగా పొంగుతాయో. ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవండి ఇవి. అలాగే పూరీలు కూడా చాలా పొంగుతూ వస్తాయి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనము ఊరికనే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనం పిల్లలకి పూరీలు చేసి ఇచ్చేయచ్చు. లేదంటే మనం పుల్కలుగా కూడా కాల్చుకొని తినేయచ్చండి పెనం మీద వేసేసి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ ఉన్నాయో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. మీకు అలాగే ఈ టిప్ ఎలా అనిపించిందో మీ కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.